బిట్కాయిన్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అండ్ హై వాల్యూ ఉన్న క్రిప్టో కరెన్సీ. ఇప్పుడు ఈ బిట్కాయిన్ వాల్యూ డాలర్స్లో చెప్పాలంటే $118,519. ఇక ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 1,84,000. ప్రపంచమంతా ఇప్పుడు పేమెంట్స్కి రెగ్యులర్ కరెన్సీతో పాటు ఇలా బిట్కాయిన్స్ ఆర్ క్రిప్టో కరెన్సీని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ కోవలోకి ఫ్లైట్ టికెట్స్ కూడా వచ్చాయి. ఎస్, మొన్నటిదాకా బిట్కాయిన్తో ఫ్లైట్ టికెట్స్ కొనడానికి ఈ కార్సెయిర్ లేకపోతే ఎయిర్ బాల్టిక్ ఈ 2 ఎయిర్లైన్సే అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ఎమిరేట్స్ కూడా చేరిపోయింది. సో ఎమిరేట్స్లో మీరు ఫ్లైట్ టికెట్ కొనాలంటే బిట్కాయిన్ని యూటిలైజ్ చేయొచ్చు. ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీస్ కూడా ఈ మధ్య కాలంలో బిట్కాయిన్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఆల్టర్నేటివ్ ఎయిర్లైన్స్ అనే ప్లాట్ఫామ్ పై అయితే ఏకంగా 600 ఫ్లైట్స్ కి సంబంధించి అంటే ఎయిర్లైన్స్ కి సంబంధించి బిట్కాయిన్ తో పేమెంట్ చేసుకొని ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో అయితే బిట్కాయిన్ తో ఏకంగా ప్రీమియం లగ్జరీ కార్స్ ని కూడా కొంటున్నారు. ఇక కొన్ని ప్లాట్ఫామ్స్ లైక్ అమెజాన్ లో డైరెక్ట్ గా బిట్కాయిన్ తో అయితే మనం ఆర్డర్ ప్లేస్ చేయలేమేమో, కానీ purse.io అనే ప్లాట్ఫామ్ నుండి అమెజాన్ కి వెళ్ళి అక్కడి నుండి అమెజాన్ లో ఆర్డర్లు అయితే పెట్టుకోవచ్చు. అలా ప్రపంచవ్యాప్తంగా బిట్కాయిన్ లేదా వివిధ రకాల క్రిప్టో కరెన్సీస్ చాలా వాడుకలో ఉన్నాయి. బిట్కాయిన్స్ ఇంత ఈజీగా ఉపయోగించడానికి ప్రధాన కారణం ట్యాక్స్. మిగతావన్నీ లైక్ 4% నుండి వేరీ అవుతూ ఉంటాయి ట్యాక్స్. కానీ క్రిప్టో కరెన్సీలో బిట్కాయిన్ వచ్చేసరికి దాన్ని ఎక్స్చేంజ్ లేదా పేమెంట్కి వచ్చేసరికి జస్ట్ 1% ట్యాక్స్ మాత్రమే పడుతుంది. బిట్కాయిన్స్ ఏ దేశీయ లేకపోతే రీజనల్ బ్యాంక్స్ లేకపోతే ప్రైవేట్ బ్యాంక్స్ కి సంబంధించి ముడిపడి ఉండవు. ఇది కూడా సెకండ్ రీజన్. అండ్ థర్డ్ రీజన్, హై అమౌంట్ ఆఫ్ పేమెంట్స్ ఉన్నాయనుకోండి, బిట్కాయిన్ తో పేమెంట్స్ చాలా ఈజీ. డాలర్స్లో కానీ లేకపోతే మన దేశానికి సంబంధించి ఒకవేళ రూపీస్లో కానీ హై అమౌంట్ పే చేయాలి అని అంటే అంత హై అమౌంట్ కన్నా బిట్కాయిన్ జస్ట్ 2-3 బిట్కాయిన్స్ చూసుకుంటేనే మనకి ఎంత అయిపోతుందో తెలుస్తుంది కదా. సో హై అమౌంట్ పేమెంట్స్ ఉంటే బిట్కాయిన్ తో పేమెంట్ చాలా ఈజీ. ఈ క్రిప్టో కరెన్సీ లేదా బిట్కాయిన్ కి సంబంధించి పేమెంట్స్ ఎలా చేస్తామో అనుకుంటున్నారేమో. మనకి కొన్ని వాలెట్స్ ఎలా ఉన్నాయో క్రిప్టోకి కూడా కొన్ని వాలెట్స్ ఉంటాయి. సో క్రిప్టో వాలెట్ని ఓపెన్ చేసి ఏ వాలెట్కి అయితే మనం పంపించాలో దానికి సంబంధించి అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత ఎంత క్రిప్టో కరెన్సీ మనం పంపించాలన్నది మనం అక్కడ టైప్ చేసామనుకోండి, దాన్ని సెండ్ నొక్కితే సేమ్ మన యూపీఐ ఎలా ఉంటుందో అలానే క్రిప్టో వాలెట్ కూడా పేమెంట్స్ చాలా ఈజీ. మేబీ అందుకేనేమో దేశవ్యాప్తంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ చాలా వాడుకలోకి వచ్చేసింది, ఈజీ గోయింగ్ అయిపోయింది.